ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 నగదును అపహరించుకుపోయారు దుండగులు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సిసిఎస్, క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీలో నివసిస్తున్న ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ సురేష్ ఇంటి తాళాలను పగులగొట్టిన దుండగులు 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. సురేష్ కుటుంబ సభ్యులు పని నిమిత్తం వరంగల్ వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో సురేష్, ఆయన భార్య లావణ్య ఆందోళనకు గురయ్యారు. లావణ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే సురేష్ దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ రంజిత్ ఆధ్వర్యంలో సిసిఎస్, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు.